మీ ఆత్మతో నింపి ఈ చెప్పేటువంటి మాటలు మా హృదయమందు నాటి వాటి ప్రకారంగా నడుచుకోవడానికి మీరు కృప చూపిస్తారని కోరుచు ప్రార్థిస్తా ఉన్నాను. నిలబడి ఉన్న నన్ను కూడా మీ ఆత్మతో ముట్టండి, నా కంఠాన్ని నా స్వరాన్ని మరుగుపరచండి. మీ పరిశుద్ధాత్మ స్వరాన్నిచ్చి కొద్ది నిమిషాలు బిడలకు మీ వాక్యంలో నుంచి ఈ మాటలు తెలియపరిచే శక్తిని సమాచారం మీరు మాకు ఇచ్చి బలపరచండి, కాపాడండి. ప్రభుతో జ్ఞాపకం చేసుకోండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొని ప్రార్థన పెట్టుకుని దయచేయమని యేసు నాదుని పేరట అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని ద్వారా గత వారం ఏ వాక్యం చెప్పుకున్నాం? గత వారం ఏ మాటలు మాట్లాడుకున్నాం? జాగ్రత్తగా ఎలా ఉండాలమ్మా? జాగ్రత్తగా ఉండాలని మనం మాట్లాడుకున్నాం. అయితే మరి ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? వాక్యాన్ని విషయంలో, వాక్యం వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నాకు చెప్పాలి మీరు ఏమండి? నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇంకా మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయం ఇప్పుడు నా అంశం కూడా సమయం ఇదే. మరి సమయం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండాలని గత వారం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. కాబట్టి దేవుని వల్ల నేను ఎందుకు ఈ మాటలు మర్చిపోకూడదమ్మా, హృదయంలో దాచుకోండి అంటే ఈ మాటలు మన హృదయాన్ని బలపరుస్తాయి, మన జీవితాలు బాగుపరుస్తాయి. పాపం చేయకుండా ఈ దేవుని మాటలు మనకు అడ్డుగా ఉంటాయి. అందుచేత ఏ వారం చెప్పే మాటలు ఆ వారం విడిచిపెట్టకుండా వారమంతా కూడా మనం ఈ మాటలు ధ్యానం చేసినప్పుడు మనము దేవుల్లో భయభక్తులు కలిగి ఉంటామని మనం చేస్తూ ఉన్నాం. కూర్చోండి, లేవకండి, ప్రసంగం అయ్యేంత వరకు తిరగకూడదు అటు ఇటు. ఈరోజు నేను మాట్లాడేటువంటి నా మాట సమయం, టైము. చాలాసార్లు ఈ మాట మనం విన్నాం, మంచి సమయం రావాలంటే మళ్ళా రాదు అనుకుంటా కదండి. సమయం అది బంగారం లాంటి సమయం అంట. అదే మంచి సమయం పోగొట్టుకున్నాను, ఈ సమయం మళ్ళీ రాదు కదా అనేటువంటి చింత చాలా సందర్భాల్లో మనం పడతాం. ఈరోజు మాట్లాడుకునే వాక్యం వచ్చేవారు మాట్లాడుకుంటామా? చెప్పడమా? మాట్లాడుకోలేదు. ఈరోజు ఈ సమయం ఎలాగుంది, రేపు ఈ సమయం ఉంటారో చెప్పలేదు. ఆదివారం పోతే ఇంకో ఆదివారం ఉంటాయి కదా. నాకు పెళ్ళి ముఖ్యం. ఏ ముఖ్యమమ్మా? నాకు పెళ్ళి ముఖ్యం. మరి నేను పెళ్ళికి వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోవచ్చు. నిన్నెవరు అడ్డుపెట్టరు. కానీ ప్రతి దానికి దేవుని దగ్గర జవాబు అనేది ఉంది. ఎంత పెద్ద కార్యమైనా కొద్ది నిమిషాలు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళొచ్చు, కొద్ది నిమిషాలు వచ్చి దేవుని వాక్యం విని వెళ్ళొచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. కాబట్టి మరి సమయమును మనం పోగొట్టుకుంటే తిరిగి ఈ సమయం రాదు. యేసు ప్రభువు కూడా సమయ ప్రకారముగా ఆయన భూమి మీదకి వచ్చాడు.
సమయ ప్రకారంగా ఆయన సువార్త చేశాడు. సమయ ప్రకారంగా ఆయన వెళ్ళిపోయాడు. సమయ ప్రకారంగా యేసుక్రీస్తు మన భూములకు రాబోతా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు పాటించిన సమయాన్ని మన ఎవరు కూడా పాటించరు. నమ్ముతున్నారా? ఆయన చాలా క్రమంగా సమయాన్ని ప్రకటించారు. మార్కు సువార్త 1:35 చదువుతులండి. ఇంకా పెందలకాడే సమయం ఉండగా ఏమండి పెందలకాడే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయించుండే మనం ఈ సినిమా ఇంకా ఇంకా చీకటి ఉండగా పెందలకాడే లేచిపోయి ఆయన ప్రార్థనకి వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళాలి ఆయన? అసలు ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? మనం ప్రార్థన చేయమని మనల్ని కరెక్టే, మనం మానవులు కాబట్టి మనకి ప్రార్థన అవసరం. కానీ దేవునికి అవసరం ఏంటి? ఏమో ఆయన కూడా శరీరరీతిగా ఉన్నాడు కాబట్టి యేసుకు కూడా ప్రార్థన అవసరం. యేసు కూడా ప్రార్థన అవసరం. చివరి సమయంలో ఆయన పేతుని యోహాన్ని యాకోబుని వెంట పెట్టుకుని గెత్సేమనే తోటకి వెళ్ళి ఆయన ఏమన్నాడు చెప్పడమ్మా? గెత్సేమనే తోటకి వెళ్ళి మీరు నా కొరకు ప్రార్థన చేయమన్నారు. ఎవరి కొరకు? ఎందుచేతంటే ఆయన శరీరీతిగా భూమి మీద ఉన్నాడు. శరీరము బలహీనం, ఇదేమీ బలమైనది కాదు. కాబట్టి ఈ శరీరం బలపడాలంటే శరీరానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కాబట్టి యేసుప్రభు కూడా వారి నుండి రాత్రివేళ దూరం వెళ్ళి ప్రభువా నన్ను బలపరచు, శ్రమలు తట్టుకునే ధైర్యాన్ని ఈ ప్రభు అని యేసుప్రభు కూడా ప్రార్థన చేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన సమయాన్ని ఏది వృధాపరచలేదు. కరెక్ట్గా తన సమయాన్ని ఆయన పాటిస్తూ మనలను పాటించమని చెప్పారు. సంగమా, మరి ఇది మన సమయం కాదు, దేవుని రాకడ సమయం. ఇది మన సమయం కాదు, దేవుని రాకడ సమయం. ఆయన రాకడ ఎప్పుడో మనకి ఎవరికి చెప్పబడలేదు. నేను వాక్యాలు చూశాను, యేసుప్రభు చెప్పాడేమో, కానీ యేసుప్రభు కూడా చెప్పలేదు. చివరికి ఏమన్నాడు? నా రాకడ సమయం ఇప్పుడు నాకే తెలియదు అన్నాడు. కాబట్టి మనం మెలకోగలిగి దేవుని రాకడ కొరకు, దేవుని సమయం కొరకు కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఆయన రాకడ గురించి 3 మాటలు చెప్పాడు. ఇద్దరు మిద్ది మీద ఉంటారట. ఇద్దరు మిద్ది మీద ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. ఎత్తబడేవారు ఎవరు? విడబడేవారు ఎవరు? ఎవరైతే ప్రార్థన చేస్తారో, సమయాన్ని ఎవరైతే పాటిస్తారో వారు ఎత్తబడతారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని వినరో, సమయాన్ని పాటించరో, దేవుని వాక్యములో ఉండరో వారు విడబడతారు. రెండోది, ఇద్దరు పొలంలో ఉంటారు. ఇద్దరు, వారు పురుషులకు కానివ్వండి, భార్య భర్తలకు కానివ్వండి, మనవారికి కానివ్వండి, అక్కడ పేరు రాయబడింది, ఇద్దరిని మాట రాయబడింది. పొలంలో వారు పని చేస్తుండగా ఒకరు ఎత్తబడతారట, ఒకరు విడిపడతారు. ఎత్తబడేవారు ఎవరు? విడిపడేవారు ఎవరు? ప్రార్థనకి వెళ్తూ, దేవుని వాక్యాన్ని వింటూ, సమయాన్ని వృధా చేయకుండా దేవునిలో నడిచేవారు ఆ రెండో వ్యక్తి ఎత్తబడ్డాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఎత్తబడే వారిలో మనం ఉండాలి అంటే సమయాన్ని మనం పాటించాలి. మూడో మాట, ఇద్దరు తిరగలి విసరించుండగా. ఏదమ్మా? తిరగలి ఇప్పుడు లేవు, ఇప్పుడు బిడ్డలకు కూడా తెలవయి. అయితే ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. అయితే వారు వాటిని విసురుతూ ఉంటారు. విసురుతూ ఉన్నప్పుడు ఆ విసిరే టైంలో ఒకరు ఎత్తబడతారు, ఒకరు
ఎత్తబడతారు, ఒకరు విడిపడతారు. ఎడపోయింది ఇవిడ, ఎడపోయింది అనే ఆశ్చర్యం కలిగించే రీతిలో వారు ఎత్తబడతారు. ప్రభు వచ్చే సమయంలో జరిగే సంఘటనలు, ప్రభు వచ్చే సమయంలో జరిగే సంఘటనలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది మన సమయం కాదు, ఇది మన టైం కాదు, దేవుని రాకడ సమయం. కాబట్టి ఎత్తబడే వారిలో ఉండాలి ప్రభువా, ఎత్తబడే వారిలో ఉండాలి ప్రభువా అని నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ వాక్యం వినాలని మనం చేస్తా ఉన్నాం. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 24:36లో ఈ మాట రాయబడింది. మత్తయి సువార్త 24:36లో ప్రభువారు ఏమన్నారు? వాక్యాన్ని చూడమా? కొద్ది నిమిషాలు. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, తండ్రి మాత్రమే ఎరుగును. సరే, చదివేసే కదా, అందరూ నాయకులు చూడండి. యేసు ప్రభు గారి దగ్గర శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా అంతం అంటున్నా కదా, నీ రాకడ సమయం అంటున్నా కదా, నీ రాకడకు సూచనలేంటి? నీ రాకడకు సూచనలేంటి? యుగ సమాప్తికి సూచనలేంటి? దయచేసి మనం చెప్పని యేసు ప్రభు గారి శిష్యులు యేసు ప్రభు గారి దగ్గరకు వచ్చారు. ఈ మత్తయి సువార్త 24 అధ్యాయం అంతా చదవాలంటే ఏ సమయం కాదు, కానీ ఇంటికి వెళ్తా చదవండి. యేసు ప్రభు గారు ఏమేమి చెప్పారో, చివరి దినాలు ఏం జరుగుతాయో, చివరి దినాలు ఎలా ఉంటాయో అలాగూ ఆయన చక్కగా వారికి వివరించి చెప్పారు. అందులో ముఖ్యమైన మాట నోవహు దినాలు ఎలా ఉంటాయో దేవుని రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. అందరు చెప్పండమ్మా, నోవహు దినాలు ఎలా ఉంటాయో దేవుని రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. నోవహు దినాలు ఎలా ఉంటాయి చెప్పండి. చాలాసార్లు విన్నారు మీరు. నోవహు దినాలు ఎలాగున్నాయి? నోవహు కాలంలో ప్రజలు ఎలాగున్నారు? తినచ్చు, త్రాగొచ్చు, పెండ్లికిచ్చుకొనొచ్చు, ఇండ్లు కట్టించుకొనొచ్చుండరి. చెప్పండి అమ్మ, 4 మాటలు చెప్పండి. వారు తినచ్చు, త్రాగొచ్చు, పెండ్లి చేసుకొనొచ్చు, ఇండ్లు కట్టుకొనొచ్చుండరి. ఈ 4 విషయాలు నోవహు కాలంలో ఎక్కువగా జరిగాయి. అయితే నోవహు ఎన్నిసార్లు దేవుని వాక్యం చెప్పినా ఎవరు కూడా వినలేదు. నోవహు ఏమని చెప్పాడు? ఇదిగో కొన్ని దినాలకు దేవుడు భూమి మీద వర్షాన్ని కురిపించబోతా ఉన్నాడు. ఏ వర్షం అది? మహాప్రళయం. ప్రచండ వర్షం కురిపించబోతా ఉన్నాడు. కాబట్టి మీరందరూ మీ ప్రాణాలు దక్కించుకున్నాకి నేను వాడ సిద్ధపరుస్తున్నాను, నా వాడలోకి మీరు రెండే చెప్పాడు. ఎవరైనా వచ్చారా? ఇంత మీదే ఆసక్తి చూపించారు, త్రాగడం మీద ఆసక్తి చూపించారు, పెళ్లి చేసుకుంటూ మీద ఆసక్తి చూపించారు, గృహాలు కట్టుకుంటూ మీద ఆసక్తి చూపించారు. కానీ నోవహు మాటల మీద కానీ, నోవహు కట్టినటువంటి వాడ మీద కానీ ఎవరు ఆసక్తి చూపించలేదు. ఆసక్తి ఎవరు కూడా చూపించలేదు. ఇక శిష్యులారా నా రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. మరి దేవుని రాకడ దినాలు కూడా ఎలాగ ఉన్నాయి చెప్పండి. అలా ఉంటాయని ప్రభు, అలాగ ఉన్నాయా? అంతకంటే ఎక్కువయ్యా? ఏమంటే అక్కడ 4 విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నాం నోవహు కాలంలో. అయ్యే 4 విషయాలు ఇప్పుడు ఉన్నాయి. అయ్యే 4 విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. దేవుడు అనే భయం కానీ, ఏమండి వాక్యం అనే భయం కానీ ఎవరికి కూడా 1% కూడా లేదండి. 1% కూడా లేదు. కాబట్టి యేసుప్రభు చెప్పిన మాట మరో మాట, లోతు దినములు జ్ఞాపం చేసుకునండి. మొదటి మాట ఏమో నోవహు జ్ఞాపం చేశాడు. రెండో మాట లోతు దినాలు జ్ఞాపం చేసుకోండి. లోతు దినాలు ఎలా ఉన్నాయి? సొదొమ గుమొర్రా పట్టణాలు వారు ఏం చేశారు?
వారు తిన్నారు, తాగారు, అన్నీ చేశారు. పాపానికి ఎక్కువ విలువిచ్చారు వారు, పాపాన్ని ఎక్కువ ప్రేమించారు వారు, పాపాన్ని ఎక్కువగా వారు ప్రేమించారు. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు కూడా అందరి కళ్ళు కూడా పాపంతో నిండబడ్డాయి. అందరి కళ్ళు దాన్ని ఏమంటారు, కళ్ళకు కావాలంటారు కదండి. ఇక్కడికి కళ్ళ కావాలి ఎక్కువైపోయి ఏమంటారు, మంచి చాటు నిలుతుంది అంటారు. కాబట్టి చిన్నవారు మొదలుకొని పెద్దవారికి కూడా పాపం అనేటువంటి కంటి పొరలతో వారు నింపబడ్డారు. చివరికి దేవుని దూతలు పాడు చేయడానికి కూడా, చెప్పండమ్మా, దేవుని దూతలు పాడు చేయడానికి కూడా వారు వెనుకాడలేదు. అంత భయంకరమైనటువంటి లోతు దినాలు ఇప్పుడు ఉన్నాయి లేదా? చెప్పండమ్మా, జరుగుతున్నాయి లేదా? ప్రపంచం మీద, భూమి మీద పాపము ఎక్కువైపోతా ఉంది, నిండిపోతా ఉంది. ఏమండి? పాపపు ఆలోచనలు, పాపపు నడవడికలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు, ఇవి మనుషుల్లో జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా నీతిమంతున్నాడా? మొన్న ఒక ఆయనకి ఫోన్ చేసి నేను మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, ఏమండి నీతిమంతులు ఒక్కడైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఆయన ఏంటి, వాక్యమే చెప్తుంది, నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించువారు లేరు, దాన్ని వెలుగువారు లేరు, అందరూ పాపం చేసి దేవుని గ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఈ చివరి టైంలో, చివరి కాలంలో దేని పిల్లగా నోవహు కాలంలో ఎలాగైతే జరిగిందో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. తల్లని లేదు, తండ్రి లేదు, అక్కని లేదు, చెల్లని లేదు, ఏమండి ఏ భావము లేకుండా, ఏ తారతమ్యం లేకుండా ప్రతి వారిలో కూడా పాపము. ఏమండి? కాబట్టి దేని బిడ్డలారా, దేవుని రాకడ దినాలు ఎలా ఉంటాయంటే ప్రభు చెప్పాడు. లోతు దినాలు ఎలా ఉంటాయో నా రాకడ దినాలు అలాగే ఉంటాయి. నోవహు దినాలు ఎలా ఉంటాయో నా రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు తెలుసుకొని గ్రహించి వారి వలే కాకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఇంకేం చెప్పాడు ఆయన? నా నామం పేరట అనేకమైన వారు వస్తారు, నా నామం పేరట అనేక అద్భుతాలు చేస్తారు, నా నామం పేరట అలా చేస్తారు. ఇదిగో క్రీస్తు ఎక్కడున్నాడు, అక్కడున్నాడంటే నమ్మకండి, వెళ్ళకండి అని చెప్పాడు. ఇంకా చివరికి ఏం చెప్పాడు? పీనుగు ఎక్కడుండునో గ్రద్దలు అక్కడే ఉంటాయి కదా. ఏమండి? పీనుగు అనగా చనిపోయిన జంతువులు ఎక్కడుంటుందో కాకులు, గ్రద్దలు అక్కడే ఉంటాయి కదా. కాబట్టి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకొని సమయాన్ని పోనకుండా దేవుని రాకడ దినాలని ఎక్కువగా ప్రార్థన చేయాలి. సంగమా, ఎక్కువగా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. సరే ప్రభు, మరి ఇవన్నీ చెప్పినా కదా, శిష్యులు ఏమన్నారు? ప్రభు, మరి ఆ దినానికి అది ఎలా ఉంటుంది, అది ఎప్పుడు వస్తుంది అని అడిగారు ప్రభుని. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ దినాన్ని గురించి, ఆ గడియని గురించి తండ్రికే తప్ప నాకు తెలియదు, తండ్రికే తప్ప నాకు కూడా తెలియదు. కాబట్టి తెలియదు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు వారికి సూచించాడు, దేవుడు వారికి నేర్పించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది చివరి సమయం తెలుసుకుని బహు జాగ్రత్త కలిగి దేవుల్లో బలముగా సాగాలని దేవుని వాక్యం అంతా రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. ఇంకో మాట చూద్దామా? మత్తయి సువార్త 26:18. ఇక్కడ ప్రభువారు తన సమయం గురించి మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 26:18లో అందుకాయన అమ్మా బోధకుడు నిన్ను
అడుగుచున్నాడు. చూడండి దేని బిడ్డరా, యేసుక్రీస్తు వారు చివరి సమయంలో, చివరి కాలంలో యేసుక్రీస్తు వారు ఏమని సెలవిస్తున్నారంటే, అందుకైనా మీరు పట్టణమందున పలువురు మనిషి వద్దకు వెళ్ళి, ఇక్కడ చూడండి, నా కాలము సమీపమైంది. ఏంటమ్మా? నా కాలము, నీ కాలం కాదు, నా కాలం కాదు. ఎవరి కాలం? యేసుక్రీస్తు వారి సమయం సమీపమైంది. యేసుక్రీస్తు వారి సమయం సమీపమైంది. మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తే, దేవుడు సమయ ప్రకారంగా వచ్చాడు, సమయ ప్రకారంగా సేవ చేశారు, సమయ ప్రకారంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆయన అన్నారు, నా సమయము సమీపమై ఉంది. అనగా నేను వెళ్ళిపోయే సమయము, వెళ్ళిపోయే సమయము సమీపముగా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను వెళ్ళిపోయే సమయంలో మీ అందరితో పాటు నేను భోజనం చేయాలి, మీ అందరితో పాటు నేను చిన్న భోజనం చేయాలి అని యేసుక్రీస్తు వారు అడుగుతా ఉన్నారు. కాబట్టి శిష్యులు అన్నారు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళి ఆ సంస్కరణ సిద్ధపరచాలి, ఆ సంస్కరణ భోజనం ఎక్కడ సిద్ధపరచాలి అని శిష్యులు అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తున్నారు, మీరు పట్టణంలోకి వెళ్ళండి, పట్టణంలోనికి వెళ్ళండి. వెళ్ళగానే ఇక్కడ చూడండి, నేను చెప్తున్నాడు ఆయన, యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు పస్కాను సిద్ధపరచాలి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనం కూర్చున్నాను. ఎప్పుడండి? ఎవరితోటి? యేసుక్రీస్తు వారు ఎవరితో భోజనం చేశాడు? ఆయన 12 మంది శిష్యులతో ఆయన భోజనం చేశాడు. కాబట్టి ఆయన వెళ్ళిపోయే సమయానికి ముందు ఈ పస్కాను గురించాడు. పస్కా ఎప్పుడు బయలుదేరింది? వాక్యం ఇచ్చిన వాళ్ళారా, పస్కాను ఎప్పుడు యేసుప్రభువు సిద్ధపరిచాడు? అసలు పస్కా అనే పేరు ఎప్పుడు వచ్చింది? అమ్మ తెలిసిన చెప్పండిరా. కొంతవరకు జ్ఞాపకం ఉంది. యేసుక్రీస్తు వారు పస్కా అనే పేరు బైబిల్ ఎప్పుడు ప్రస్తావించబడిందంటే, మోషే గారు ఫరో దగ్గరికి వెళ్ళి మేము పస్కాను వధించాలి, పస్కా గొర్రె పిల్లను వధించాలి అంటే, పస్కా అంటే యేసుప్రభువే. అలా నాయక చూడకండి మీరు. పస్కా అంటే ఎవరమ్మా? యేసుప్రభువే. పస్కా గొర్రె పిల్ల యేసుప్రభువే. కాబట్టి యేసుక్రీస్తు సాదృశ్యం ఉన్నటువంటి పస్కాను వధించాలి మేము. కాబట్టి మేమందరం వెళ్ళి పస్కా భుజించి రావాలి అన్నాడు మోషే గారు. అయితే వారందరూ వెళ్ళి ఆ పస్కాను వధించి దాని రక్తాన్ని పట్టుకొని, దాని రక్తాన్ని పాత్రలను పట్టుకుని వచ్చి తమ ద్వారపు బండల మీద, ద్వారపు కమ్ముల మీద సిలువ గుర్తు వేశారు. ఏం వేశారమ్మా? సిలువ గుర్తు వేశారు. కాబట్టి ఆ సిలువ గుర్తు వేసిన తర్వాత మీరు లోపలే ఉండాలి, ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. ఎవరు బయటికి రానాకి, ఎవరు కూడా బయటికి రానాకి వీల్లేదు. ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యం చిన్న వారారా, చివరి సమయంలో మనం ఉన్నాం కాబట్టి మనం ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. కాబట్టి అన్నిట్లో మనం దేవుళ్ళు మసులుకోవాలి. బయటకు వచ్చి బయట విషయాల్లో పాలు పంపులు పంచుకునే సమయం కాదు ఇది. బయట మరి లోకానుసార కార్యాల్లో పాలు పంపులు పంచుకునే సమయం కాదు ఇది. ఇశ్రాయేలు ప్రజలు వారి గృహాల్లోనే ఉండిపోయి దేవుని స్తుతించారు. నీవు కూడా దేవుని రాకడ దినాలు తెలుసుకుని మోకరించేవు, వాక్యం చదువుకున్నావు, పాటలు పాడుకుంటున్నావు, గృహాల్లో ఉండాలి. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అది గృహాల్లో ఉండి నువ్వు ప్రార్థన చేస్తుండగా ప్రభు వస్తాడు. ఆయన వచ్చి నిన్ను నీకు ఇవ్వబడిన స్థలంలోకి తీసుకెళ్తాడు. కాబట్టి నేను దేవుని బట్టి బాప్తిజం చేసుకున్నాను, సంఘానికి వెళ్తున్నాను, వాక్యం వింటానంటే కాదు. యేసు ప్రభు గారు ఏమన్నారు చివరి సమయంలో? ప్రభువా, నీ మందిరానికి వెళ్ళలేదా? నీ నామాన్ని మేము ప్రార్థన చేయలేదా? నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా? నీ నామాన్ని ఆశ్చర్యకార్యాలు చేయలేదా? ఇన్ని చేయలేదా, అన్ని చేయలేదా అని ప్రభుని మనం అడిగితే ప్రభు అన్నాడు, మీరెవరు నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎరుగను,
చూసారా, ఒక్క మాటలో దేవుడు తేల్చి పడేశాడు. ఒక్క మాటలో దేవుడు తేల్చేశాడు. ఈ మాటలు చదివితే నాకు ఎంతో భయం వేసింది. ప్రభా, మరి ఇంకెవరు వెళ్తారు దేవుని రాజ్యం? ఇంకెవరు వెళ్తారు దేవుని రాజ్యం? ఇంకెవరున్నారు ఆయన మీ దగ్గర? మీరెవరు నాకు తెలియదంటున్నారు. ఇంకో మాట, కృపతమ్మ గారు అన్న మాట, అక్రమం చేయవాలారా నాయకుడే అంటున్నారు కదా ప్రభా. మరి ఎవరు ఇంకెవరు వెళ్తారు మీ దగ్గరికి? మీ రాజ్యంలో ఎవరు ఉంటారు అని ప్రభా నేను దేవునిలో నా హృదయంలో ప్రార్థన చేసుకుంటే దేవుని బిడ్డల ఎంతో భయమును ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే దావీదు అన్నాడు, దేవా, విడిగి నలిగి హృదయమును నీ అలక్ష్యం చేసేటువంటి వాడను కాదు. దేవుని రాజ్యం చేరాలంటే, దేవుని రాజ్యం ఉండాలంటే ఏ హృదయం కావాలమ్మా? ఏ హృదయం కావాలి? అంటే చెప్పండి. వీరికి నలిగిన హృదయం కలవాలి. అద్భుతాలు చేయొచ్చు, ఆశ్చర్యకారాలు చేయొచ్చు, బలనకారాలు చేయొచ్చు. విరగబడకపోతే, నలగబడకపోతే ఇవన్నీ చేసిన ప్రయోజనము లేదు. కాబట్టి ప్రతి నిమిషము, ప్రతి జీవితంలో విరగబడాలి, నలగబడాలి. భయం కలిగి దేవుళ్ళ ముందుకు మనం సాగినప్పుడు దేవుల్లో మనం నిలబడతాం, దేవుని రాజ్యంలో ఎత్తబడతాం. కాబట్టి శిష్యులతో అన్నాడు, నేను మీతో పాటు భోజనం చేస్తాను. ఎంచేత నా సమయం నాకు దగ్గరగా ఉంది. నేను వెళ్ళబోయే సమయం వస్తూ ఉంది. మీతో పాటు చివరి భోజనం చేస్తానని యేసుక్రీస్తు చెప్పారు. అలాగే ఒక ఇల్లు చూపించారు. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. 12 మందితో కలిసి భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత గెచ్చమనికి వెళ్ళారు. ప్రార్థన చేస్తుండగా యేసుక్రీస్తు వారు పట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూద్దామా? జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. పాత నిబంధన గ్రంథంలో వాక్యం ఇచ్చిన వాళ్ళారా, జెఫన్యా గ్రంథము దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, జెఫన్యా గ్రంథము హబక్కు తర్వాత ఉంటుంది. 773 పేజీ, 773 పేజీ, 2వ వచనము, 2వ అధ్యాయము 1వ వచనంలో, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు. అయ్యి బాబాయ్, అమ్మా మీరందరూ అనండి ఒకసారి. పొట్టు గాలికి ఎగిరినట్లు. చెప్పండిరా, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించిపోతుంది. భక్తుడు ఎంత ఖచ్చితంగా మాట్లాడారో చూడండి. ముందలెంతో రేపు ముందే రేపు వెళ్దాం, ఇంకా టైం ఉంది ఇంకెళ్దాం, ఇంకా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంది కదా వెళ్దాం, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంది కదా వెళ్దాం అని అనుకుంటే నీ సమయం పొట్టువలే ఎగిరిపోతుంది. పొట్టువలే ఎగిరిపోతుంది. మన సువర్త సుధాకర్ గారు ఆయన మంచి పాటలు రాశారు. పలువరినాథ దేవా యేసయ్య నన్ను ఆదరించి రావనే పాటలు, ఎన్నో పాటలు రాశాడు. 65 సంవత్సరాలు చనిపోయాడు. 65 సంవత్సరంలో చనిపోయాడు. మంచి దొంగ, గచ్చి దొంగ. పట్టబడ్డాడు, దేవుని చేత స్వాత చేపడ్డాడు. అలాగా సమయం ముందులే అనుకోకూడదు. సమయం ముందులే అనుకోకూడదు. టైం ఉంది కదా అనుకోకూడదు. అలా అనుకుంటే పొరపాటే. కాబట్టి నీ సమయమైన నా సమయమైన పొట్టు ఏమా గడిచిన కాలంలో ఆ వరుచీలు ఎగరబెట్టేవారు. ఆ పొట్టు గాలి ఎంత స్పీడ్ గాలి అయితే అంత స్పీడ్ పొట్టు ఎగిరిపోయి అంతా ఎగిరిపోయింది. కాబట్టి సమయం అట పొట్టు ఎగిరిపోతున్నట్టుగా గతించిపోతా ఉంది. ఈ రోజున్న సమయం రేపు రాదు. లేకపోతే నీ జీవితంలో ఈ రోజున్న ఆయుష్ రేపు రాదు. ఏమవుతుందన్నది గతించిపోతా ఉంది. కాబట్టి ఏమంటున్నాడు? ఇంకా విధి నిర్ణయం కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్మల్ని శిక్షించలేక యెహోవా ఉగ్రత దినము రాకమునిపే
అమ్మో చూసారండి ఎంత కఠినంగా భక్తులు రాస్తున్నారమ్మా, ఎంత కఠినంగా. దేవుని ఉగ్రత దినం మామూలుగా ఉండదమ్మా. దేవుని ఉగ్రత దినము, ఆ మహాదినము మామూలుగా ఉండదు. యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చు మనుషుడిగా లోకానికి రాబోతున్నాడు. అనగా కొదమ సింహముగా దేవుడి లోకానికి రాబోతా ఉన్నాడు. నేను పెళ్లికిళ్ళని అయినంటే కుదరదు. దేవుడు అడిగినప్పుడు నేను పెళ్లికిళ్ళని అయినంటే కుదరదు, శుభకార్యానికి అయినంటే కుదరదు, లేకపోతే అక్కడికి వెళ్ళి ఎడికెళ్ళే కుదరదు. ఏమా 7 దినాలు 6 దినాలు ఇచ్చాను, ఈ 6 దినాలు చేసుకో, ఆదివారం వచ్చిందా అని ప్రభుని అడగడు. కాబట్టి నువ్వు ఏది చేసినా కూడా ఆదివారం దేవుంది, ఆదివారం దేవునికి ఇచ్చేయాలి. ఆదివారం దేవుంది, ఆదివారం దేవుని సన్నిధిలో కనబడాలి. నువ్వు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆశ ఏంటి అమ్మ? ప్రభు యొక్క ఆశ ఏంటి? ఆదివారం గుడిలో నువ్వు కనబడాలి, అది దేవుని ఆశ. ఆదివారం గుడిలో నువ్వు ఉంటే ప్రభు నేను చూస్తాడు, దేవుని నేత్రాలు నీ మీద ఉంటాయి కాబట్టి నేను దీవిస్తాడు. ఆదివారం గుడి లేకపోతే నా బిడ్డ ఆదివారం గుడిలో లేడు, ఆదివారం గుడిలో లేడు, ఆదివారం గుడిలో లేదు. కాబట్టి దేవుని దినాన్ని దొంగిలించడం వల్ల, దేవుని దినాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చేటువంటి అపరాధాలే కానీ మేలేమి కనబడదు, మేలేమి కూడా కనబడదు. ఫిలిప్స్, అప్పట్లో ఫిలిప్స్ రేడియో అంటే చాలా విలువైన రేడియో అది. ఆ రేడియో కొత్తగా కొనుక్కొని సుజ్ఞానమ్మ కొనుక్కొని కర్ణాటక అడికి వెళ్తుంది, విజయనగరం అడికి వెళ్తుంది. బాగా మంచి బస్సు ఎక్కింది, కూర్చుంది, బాగా నిద్రపట్టింది, స్టేజ్ వచ్చింది, దిగేసింది, అంతే రేడియో మర్చిపోయింది. ఎవరో పట్టుకెళ్ళిపోయారు. ఇక లబ్బో దిగమంటే ఆ రేడియో దొరకలేదు. అలాగా ఆదివారమున దేవునిది, ఆదివారమున దేవునిది ఉన్న రోజుల్లో దిగి ప్రభుని అడగడు, నువ్వేం చేస్తున్నా అడగడు. కాబట్టి ఆ దినమున ప్రభుని అడిగినప్పుడు నీవు సమాధానం చెప్పేలా ఉండాలి, నువ్వు సమాధానం చెప్పేలాగా మీరు ఉండాలి. దేవుని సందులో దేవుని ఆరాధించే బిడ్డలుగా నీవు ఉన్నప్పుడు దేవుని ఉగ్రత నీ మీదకు రాకుండా నిన్ను తప్పిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. మా పనులు అవ్వలేదు మేము రామండి బాబు, మా పనులు అవ్వలేదు మేము రామండి బాబు. పెద్దబ్బాయి సినిమాకి వెళ్ళాడు, నిజముగా చిన్నబ్బాయి ప్యాకెట్కి వెళ్ళాడు. ఏమండి? పెద్దబ్బాయి ప్యాకెట్కి వెళ్ళాడు, చిన్నబ్బాయి సినిమాకి వెళ్ళాడు, రావాలి అప్పుడు మేము వస్తామని అంటే కుదరనే కుదరదు. దేవునికి స్తోత్రం. చూడండి ఇంకో మాట, హగ్గయి గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం తర్వాత పుస్తకాలు ఉంటుంది ఈ మాట. ఇంకా ఏమని ఆయన సెలవిస్తా ఉన్నాడు? స్తోత్రం. హగ్గయి లేదమ్మా, 2 ఉన్నాయా? దేవునికి స్తోత్రం. నేను చూపిస్తాను చూడండి. దేవుని వాక్యం ఇచ్చిన వాళ్ళ 1వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ నేను తప్పు రాశాను. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని. చూసానండి, ఏమో ప్రజలు ఏమనుకుంటున్నారట? సమయం ఇంకా రాలేదు, సమయం ఇంకా రాలేదు. ఏమా ఇప్పుడు కూడా మనం అనుకునే మాట కదా, ఒక్క మాట ఏముందా? మనం రక్షించబడినటువంటి దినం నుంచి ఈ దినం వరకు ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది అనుకుంటున్నాం. కానీ ఈ సమయం వచ్చేసింది. ఈ సమయంలో మనం దేవునికి సమీపంగా ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న మా సంఘం అంటే మనము ఇక్కడ అంటున్నాడు కదా, హగ్గయి అంటున్నాడు, ఏమండి సమయం ఇంకా రాలేదు. ఆ పాస్టర్లు అలా చెప్తారు, ఆ పాస్టర్లు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనే మాట ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను. నేను నా చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, ఇంకెప్పుడు వస్తాడు యేసు ప్రభు, ఇంకెప్పుడు దేవుని సమయం
అని దేని బిడ్డ మనం కంగారు పడిపోతూ ఉంటాం. మన కంగారు మన ప్రమాదానికి కారణం. నువ్వు కంగారు పడ్డావా, ఆ దినాన నీకేమొస్తుందమ్మా? ప్రమాదకరమైన స్థితి, ప్రమాదకరమైన స్థితి. కాబట్టి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ప్రభు? ఇంకా మారు మనసు పొందాలి, ఇంకా రక్షించబడాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలనే ఆశ ప్రభుకు ఉంది. కాబట్టి ఆయన ఎందుకు చేత ఆలోచన చేస్తున్నారు, లేకపోతే ఎప్పుడో చేసుకోవడం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన రాకుండానే మనము మన జీవితాలు దేవునికి సమర్పించుకొని దేవుళ్ళ ముందు సాగాలని ప్రభు ధర్మి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి దేవుని మందిరం కట్టడానికి సమయం ఇంకా లేదు. ఏ కట్టడానికమ్మా? అది ప్రజలను కట్టడానికి, జనాలను కట్టడానికి వాళ్ళే మాట్లాడలేదు. మన మాటలు వారు వింటారా? మన మాటలు వారు వింటారా? మన మాటలు వారు ఆలకిస్తారా? వారిని దేవుడు దర్శించాలి, వారే మారుతారులే అనుకుంటారు. దేని బిడ్డారా? అలా కాదు. నీ వంతుగా నీవేం చేయాలి? వారి వరకు ప్రార్థన చేయాలి. శుక్రవారం బిడ్డలు ప్రార్థన చేస్తారు. ప్రభు నా బిడ్డలకు దశభాగం ఇవ్వడానికి నేర్పించిన ఆయన. చూసారా ఎంత మంచి మాటమా? నా బిడ్డలకు ఏమేమో ఖర్చు పెట్టుకుంటారు, దశభాగం చేసేటువంటి అలవాటు చేయని ఆయన అని ఒక సహోదరి ప్రార్థన చేస్తారు. ఒక సహోదరి నా బిడ్డలను, నా కోడళ్లను మార్చుకొని అయినని ఒక సహోదరి ప్రార్థన చేస్తారు. మీరు కూడా చేస్తున్నారు అలాగా? ఏమో మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఏమండి మోకాళ్ళ మీద నిలబడి కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటారు బిడ్డలు. ఎందుకు చేస్తున్నారు? కట్టబడాలి. ఏమో ఒక ఆత్మను కడితే, ఒక ఆత్మను సంపాదిస్తే, ఒక ఆత్మ కొరకు నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాస వ్యర్థం కాదు. స్తోత్రం చెప్పండి. ఆ ప్రయాస వ్యర్థం కాదు, అది వృధా కాదు. బిడ్డలు అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు ప్రార్థన చేయండి, మీరు కనిపెట్టండి దేవుని దగ్గర, మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాలను కడతాడు, మీ బిడ్డలను కడతాడు. ఇక్కడ చూడండి, అక్కయ్య అంటున్నాడు దేవుని మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదంటున్నారు. మందిరం అంటే మనమే, మందిరం అంటే మనమే. నీ మందిరమై నేనుండగా మా యందు నడిపించువా అనే చక్కటి పాట పాడారు దేవుడు. కాబట్టి సంఘముగా కట్టబడాలంటే, మందిరముగా కట్టబడాలంటే ఇంకా సమయం ఉండలే అనుకోకూడదు. ఉన్న సమయంలోనే దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమయం గురించి దేవుని వాక్యం నీతో మాట్లాడుతోంది. నీ సమయం కాదు ఇది, దేవుని రాకడ సమయం. ఈ రాకడ సమయంలో మనము దేవునికి సమర్పించుకొని దేవుని కడుగులో నడిచినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, నీ ప్రార్థన వింటాడు, నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గలతీ 4:4 నేను ముంచేస్తాను. గలతీ అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసిన పత్రిక, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు. చూడండి, పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఉన్నారు. అయితే గలతీ సంఘము మరి ఏమనుకుందో ఏంటో తెలియదు, ప్రభువును గూర్చి ఏమనుకుందో తెలియదు. చూడండి, ఏమని అడిగితే యేసుప్రభు ఎలా పుట్టాడమంటే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడంటాం. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడంటాం. అదేమో పరిశుద్ధాత్మ పుట్టడం ఏంటి? తెలియని వారు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టడం ఏంటమ్మా అని అనేకమైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు, వేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా మీరు వాట్సాప్లో, యూట్యూబ్లో చూడండి, యేసుప్రభు జన్మ గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అలాగా గలతీ సంఘం కూడా యేసుక్రీస్తుని గురించి కొన్ని సమస్యలు లేవనెత్తుండొచ్చు, కొన్ని ప్రశ్నలు లేవనెత్తుండొచ్చు. వాటన్నిటికీ సమాధానం చెప్తున్నాడు పౌలు గారు. ఏమని చెప్తున్నారు పౌలు గారు అంటే, ఆ కాలము అనగా సమయం, సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి
కాలము అనగా సమయము. ఏంటమ్మా, రే ఆ కాలం వేరురా, ఆ కాలం మనుషులు వేరురా, ఆ కాలంలో కార్యాలు వేరురా అంటారంటండి. అంతే. కాబట్టి కాలం అన్న ఒకటే, సమయం అన్న ఒకటే. ఆ కాలం ఈ కాలం, ఆ సమయం ఈ సమయం రెండు ఒకటే, రెండు కూడా ఒకటే. కాబట్టి యేసుక్రీస్తు వారి సేవకుడైన పౌలు గారు ఏమని చెప్పాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు, స్తోత్రం, అంటే కాలం సంపూర్ణమైనప్పుడు అంటే ఏంటమ్మా, కాలము అనగా యేసుక్రీస్తు వారు రాకముందు కాలం ఎలా ఉండేదట, ప్రతి వారు పాపం చేస్తూ, ప్రతి వారు దేవునికి విరోధంగా నడుస్తూ జీవించారు. యెషయా గ్రంథం వేయబడింది, అందరూ దారి తొలగి జీవించారు, అందరూ దారి తప్పి జీవించారు. యేసుక్రీస్తు వారు ఏమనుకున్నారు, ధర్మశాస్త్రం ప్రపంచం మీదకి వస్తే ధర్మశాస్త్రం వల్ల పాపాన్ని విడిచిపెడతారనుకున్నారు. కానీ ధర్మశాస్త్రం పాపాన్ని ఖండించలేకపోయింది, ఇంకా ఎక్కువైపోయింది. ఏమైందమ్మా, ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది. అయితే అప్పుడు యేసు ప్రభు తన తండ్రి ఆలోచించాడు, ఓహో, ధర్మశాస్త్రం వల్ల పాపము ఆగలేకపోయింది, స్వయంగా నా కుమారుడిని పంపితే నా కుమారుడు వచ్చి పాపాన్ని ఆఫ్ చేస్తాడు అని తండ్రి ఆలోచించి కుమారుడిని పంపించాడు. ఎప్పుడు పంపాడు భూమి మీదకు, కాలం సంపూర్ణమైనప్పుడు. ఎప్పుడమ్మా, కాలం సంపూర్ణమైనప్పుడు. యేసుక్రీస్తు వారు రాకముందు కాలం పాడైపోయింది, సమయం పాడైపోయింది, మనుషులు పాడైపోయారు. మనిషిని ఆలోచన ఇక చెప్పక్కర్లేదండి. మనిషిని ఆలోచనలు, మనిషి తలంపులన్నీ కూడా పాడైపోయి చివరికి మానవుడు పాపానికి దాసుడైపోయి పాపంలోనే చనిపోతున్నాడు. పాపంలోనే. అప్పుడు ప్రభు వారికి ఆలోచన చేసి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. కాబట్టి మరి రోమీయుల పత్రికలో పౌలు గారు ఏమన్నారు, మొదటి ఆదాము ద్వారా ఏమొచ్చింది, మొదటి ఆదాము ద్వారా, అదో సులభంగా చెప్తున్నారు, మొదటి ఆదాము ద్వారా పాపం వస్తే కడపటి ఆదాము ద్వారా ఏమైంది, రక్షణ మనుషుల్లోకి వచ్చింది. నమ్ముచున్నారా? ఏమంతా నమ్మట్లేదా? నమ్ముచున్నారా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలోకి ఎలాగో ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ ప్రాప్తించను. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాటమ్మా. ఒక మనిషి ద్వారా ప్రపంచం మీదకి ఏమొచ్చిందండి, చెప్పండి. ఒక మనిషి ద్వారా ప్రపంచం మీదకి ఏమొచ్చిందమ్మా, ఆ మనుషుడు ఎవరు అమ్మా, యేసుక్రీస్తు అంటారే, ఎవరు యేసుక్రీస్తు అంటాడ అని ఒక మనుషుడు అంటే అక్కడ ఆదాం పెట్టండి. ఆదాము ద్వారా పాపము లోకం మీదకి వచ్చింది. ఆదాము ద్వారా పాపము లోకం మీదకి వచ్చి వ్యాపించింది, తగ్గలేదు. కాబట్టి ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలా ప్రవేశించున్నాం. చూసారండి, పాపం చేస్తుంటే పాపం ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలము మరణము. పాపం ద్వారా అనేక మంది చనిపోతా ఉన్నారు. పాపం ద్వారా, పాపపు కార్యాల ద్వారా అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి నశించిపోతా ఉన్నారు. ఇలాంటి సందర్భములో ఏం చేశాడు దేవుడు, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంతృప్తమాయను. మనము అందరికీ సంతృప్తమాయను. తర్వాత ఎలాగనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకములో ఉండే కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు. నమ్ముతున్నారా? ధర్మశాస్త్రం వల్ల పాపము ఆపు చేయలేకపోయింది. ధర్మశాస్త్రము పాపాన్ని బ్రేక్ చేయలేకపోయింది. బలిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, బలిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, బలిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. ఏమా, ఇక పాపం ఎలాగిపోయింది మనుషుల్లో, పోలేదో. అప్పుడు గలతీ 4:4 దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు అనగా సమయం సంపూర్ణమైనప్పుడు తన కుమారుని
లోకములోనికి పంపాను. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చిన తర్వాతనే పాపం ఆగింది. యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినటువంటి ధోరణి ఏమైందమ్మా? పాపం ఆగింది. పాపం ద్వారా వచ్చే మరణాలు ఆగింది. నమ్ముతున్నారా? నేనైతే నమ్ముతున్నా. నా యేసయ్య పాపం లేని వాడిగా లోకానికి వచ్చాడు, పరిశుద్ధిగా లోకానికి వచ్చాడు, ఏమండి పవిత్రుగా లోకానికి వచ్చాడు. వచ్చి పాపాన్ని తన శిలువకు వచ్చుకొని, పాపములని తన శిలువను బంధించుకొని మనకు పాప విముక్తి కలిగించాడు. ఇక పాపం ద్వారా మరణాలు లేవో. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డారా, వాక్యం విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. కాలము అనగా సమయం అయినప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన ప్రాణాన్ని మనందరి కొరకు బలిదానముగా, ఎలాగమ్మా? బలిదానముగా మన కొరకు ఇచ్చి ఆయన శిలువలో ప్రాణాన్ని పెట్టి, ఆ ప్రాణం ద్వారా మనలను, మన జీవితాలను శుభ్రపరిచి పరిశుద్ధులుగా చేర్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా 2 తిమోతి 4:2 తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి, సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఉందాం అక్కడ? చదువు. సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దుర్రచములు గలవారై తమ స్వకీయ దురాలోచన చేత అనుకూలమైన బోధకులను తమ కొరకు చూసారండి. ఇక్కడ తిమోతితో మాట్లాడుతున్న తిమోతి, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బోధ చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం వినుచున్న వాళ్ళారా, సమయమందు అసమయమందు ప్రయాసపడాలి. ఏం చేయాలమ్మా? సమయమందును అసమయమందును ప్రయాసపడాలి. కేవలం వాక్యం వినేవారిగా మనం ఉండకూడదు. మనం కూడా ప్రయాసపడాలి. ఆత్మల కొరకు ప్రయాసపడాలి. సమయమందు అసమయమందు ప్రయాసపడాలి. ఆత్మల కొరకు మనం కూడా దీర్ఘశాంతం వహించి దేవుని సువార్త చెప్పవలసిన వారమైన, అవసరమైతే సాక్ష్యం చెప్పవచ్చు, అవసరమైతే విన్న మాటలు చెప్పవచ్చు, సంఘం కొరకు చెప్పవచ్చు, సంఘములో అద్భుతాల కొరకు చెప్పవచ్చు, సంఘములో ఆశ్చర్యకార్యాల కొరకు కూడా చెప్పి నీవు సువార్త చేయొచ్చు. కాబట్టి దేవుని వాక్యం ఇచ్చినట్టు మీరైనా, నిలబడి మాట్లాడుతూ నేనైనా సమయమందు అసమయంలో మనం ప్రయాసపడాలి. దేని కొరకమ్మా? దేని కొరకు ప్రయాసపడాలి? దేవుని కొరకు ప్రయాసపడాలి. దేవుని సువార్త కొరకు ప్రయాసపడాలి. ఆత్మల రక్షణార్థము మనం సమయాన్ని కాకుండా దేవునిలో ప్రయాసపడినప్పుడు ఫలితం నీకుంటుంది, ఫలితం నీకుంటుంది, ప్రతిఫలము నీకుంటుంది. దేవుని బిడ్డలారా, చూడండి, ఈనాడు సంఘాలు కిటకలాడుతూ ఉన్నాయి. యూట్యూబ్లో పెట్టి ఆ సంఘాన్ని ఇలా తిప్పుతారు, సెల్లు తిప్పితే జనం అంతా కాపాడుతూ ఉన్నారు. ఎందుకు వారు ప్రయాసపడుతున్నారు? ఎందుకు వారు సమయం కాకుండా అసమయం కాకుండా ప్రయాసపడుతున్నారు? దేవుని మేలులు పొందడానికి, దేవుని దీవెనలు పొందడానికి. కాబట్టి సంగమా, నీవు దేవుని రాజ్యం ఎలా పొందుకుంటావు అంటే వినేవారిగా ఉండకూడదు. సమయమందు అసమయమందు ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. దేవుని సువార్తను తెలియపరిచే బిడ్డలుగా ఉండాలి. మన పక్కన సహోదరు రాకపోతే అడగం, మన పక్కన సహోదరి రాకపోతే అడగం. 2 వారాలు 3 వారాలు
అడగకూడదు. 2 వారాలు 3 వారాలు ఏమండి రాకపోయినా మనసాక్షి ఎలా బెదిరిస్తూ అర్థం కాదండి. మనసాక్షి ఎలా ప్రేరేపణ చేస్తూ అర్థం కాదండి. దేవుని సందులో వారు కనబడరు, దేవుని సంధికి రారు. వారు నడులాగేస్తుందంటారు, చేయలేకపోతుందంటారు, తలపొడి వచ్చేస్తుందంటారు. అలాగే అలాగే బాధపడతారు, ఒప్పుకుంటారు. కానీ దేవుని సన్నిధికి రానాకి వారు ఏమాత్రం వారి మనసు ఏమో. అలాంటి వారిని నీవు కనుగొని ఏమా ఈ వారిని ఇప్పుడు రాలేదే, ఎందుకు రాలేదు, పాస్టర్ అడిగారమ్మా, మీకోసం ప్రార్థన చేస్తున్నామని మీకు మీరుగా ప్రోత్సాహపరుచుకొని అలాంటి వారిని బలపరిచి దేవుని సన్నిధికి మరి వారిని నడిపిస్తే దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి, దేవుని దీవెనలు నీ మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి, సమయమందు అసమయమందు దేవుని కొరకు ప్రయాసపడాలి. పౌలు ఏమన్నాడు, మీ పనులే చూసుకుంటారా, నా పని చూడరా అన్నాడు. ఎప్పుడు మీ పనులే చూసుకుంటారా, దేవుని పని చేయరన్నాడు పౌలు గారు. కాబట్టి మన పనులు ఎప్పుడు మనకు ఉంటాయి, మన ప్రయాసాలు ఎప్పుడు మనకు ఉంటాయి, మన కుటుంబ అవసరాలు మనకి ఎప్పుడూ ఉంటాయి. ఒక అరగంట, గంట, 10 నిమిషాలు, పావు గంట దేవుని పని కూడా చేయాలి. దేవుని పని కూడా చేయాలి. దేవుని పనిలో పాలు పంపులు పంచుకోవాలి. అలా పంచుకున్నప్పుడు నీ ప్రయాస వ్యర్థము కాదు, నీ ప్రయాస వృధా కాదు, నీ ప్రయాస తగ్గ ప్రతిఫలాన్ని ప్రభు నీకు ఇస్తాడు. కాబట్టి దేని బిడ్డలు అలా ప్రయాసపడి దేవునిలో ముందు సాగాలని ప్రభు దాన్ని మనం చేస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మూలవాక్యం సమయము, మూలవాక్యము సమయము, సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానులే కాకుండా జ్ఞానులే నడుచుకుని ఈ చివరి దినాల ముందు సాగిపోదామని మనం చేస్తా ఉన్నాను. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఈ వాక్య ఆశీర్వాదాలు ప్రభు మనకు అందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు ప్రభువా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. తండ్రి, బిడ్డలకి ఏం చెప్పాలి ప్రభువా? బిడ్డలు ఆదివారం వస్తారు, వారికి ఏ ఆహారం పెట్టాలి అని ప్రభువా నేను మిమ్మల్ని అడిగినప్పుడు తండ్రి మీరు మంచి మాట బోధించారు. సమయమును గురించి చెప్పమన్నారు ప్రభువా. అవును తండ్రి, సమయం చాలా విలువైంది. సమయము చాలా 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 విలువైంది. ఈ సమయాన్ని పోగొట్టుకుంటే ఇదే సమయం రావాలని రాదు నాయన. కాబట్టి సమయం ఉండగానే మేము సిద్ధపడి, సమయం ఉండగానే మేము నీలో అన్నీ చక్కబెట్టుకుని మీరిచ్చే పరమ రాజ్యం చేరడానికి కృప చూపిస్తారని కోరుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఆ దినము గురించి, ఆ గడియని గురించి తండ్రికి తెలియదు, నాకు తెలియదు. అది ఎప్పుడు ఆయన బయలుపరుస్తాడో అప్పుడే జరుగుతుందని ఆనాడు శిష్యులతో చెప్పారు ఆయన. కాబట్టి నీ వాక్యం ద్వారా మాతో నేను మాట్లాడారు. ఆ దినమైనా గడియన మాకు తెలియదు. మేము మెలకుగా ఉండి ప్రార్థన పూర్వకంగా ఉండి మీ సందులో ముందు కొనసాగే ప్రయత్నం దయచేయండి ఆయన. కాలం సంపూర్ణమైనప్పుడు మీరు ఈ లోకానికి వచ్చారు. కాలం సంపూర్ణమైనప్పుడు మీ ప్రాణం ఆపానికి ఇచ్చారు. కాలం సంపూర్ణమైనప్పుడు తిరిగి పరలోకానికి వెళ్ళారు. కాలం సంపూర్ణమైనప్పుడు తిరిగి మళ్ళా భూమి మీదకు మీరు రాబోతా ఉన్నారు. కాబట్టి ప్రభువా ఆయన పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం ఎంత స్పీడ్గా గతించిపోతున్నారు ఆయన. కాలం ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు ఆయన. తండ్రి, సమయాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆయన మాలో మార్పు లేదు నాయన. మా జీవితాల్లో మార్పు రాలేదు నాయన. కలిగించు నాయన. ఒకవేళ ఈ రాత్రి మీరు అక్కడ కావచ్చు, ఈ నెల మీరు అక్కడ కావచ్చు, మరో క్షణం మీరు అక్కడ కావచ్చు.
ఆయన మా జీవితాల్లో మార్పు లేకపోతే మీ రాజ్యం చేరలేమో. కాబట్టి మేము మార్చుకొని నీ వైపు తిరిగి నీ వైలో నడుచుకునే బాకి దయచేసి వచ్చి ప్రార్థిస్తున్నాను. సమయంలో ప్రకటించమన్నావు, ప్రయాసపడమన్నావు, ప్రతిఫలం ఉండదన్న ప్రభావ. కాబట్టి సంఘము కొరకు ఆత్మ లక్షణార్థము మేము ప్రయాసపడి నీలో ముందు సాగి నీలో ప్రతిఫలం పొందుకునే వాక్యం దయచేసి వచ్చి ప్రార్థిస్తా ఉన్నాను. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి బలపరిచింది ప్రభా. ఇద్దరు మరి బిడ్డలు రాలేని చేద్దాం నైనా కారణం ఏంటో మాకు తెలియదు. వారితో మీరు మాట్లాడండి. ఈ సమయం పోతే మరో సమయం రాదు కదా నాయన, మరో దినం రాదు కదా. వారితో మీరు మాట్లాడి నాయన మీ సన్నిధి మానకుండా వారికి కూడా మీ సన్నిధికి వచ్చి సందులో ప్రార్థించే వారికి దయచేసి కొంచెం ప్రార్థిస్తా ఉంటాను. దీవించి ఆశ్రయించి బలపరచండి. ప్రభుతో జ్ఞాపం చేసుకోండి. మహిమ ఘనత ప్రభు మీరే పొందుకోండి. యేసు వారి అతి శ్రేష్ఠమైన నామం బట్టి అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.